హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట మీతో ఏంటి అని అనుకుంటే, మన రవితేజ గారి కిక్ మూవీలో ఒక చిన్న పాపకి క్యాన్సర్ ఉంటుంది. అయితే ఆ పాపకి ట్రీట్మెంట్ ఇస్తారు. ట్రీట్మెంట్ ఇచ్చాక స్మైల్ ఇస్తుంది. ఆ స్మైల్ ఇచ్చినప్పుడు రవితేజ గారు ఒక డైలాగ్ ఇస్తారు. ఏమనంటే, ఒక్క పాప నవ్వితేనే ఇంత బాగుంది, అదే పిల్లలందరూ నవ్వితే ఇంకెంత బాగుంటుంది అన్న ఒక డైలాగ్ ఇస్తారు. సేమ్ యాజ్ టీజ్ నిన్న నాకు అట్లానే అనిపించింది. నిన్న నేను ఒక తాతయ్యకి ఫుడ్ డొనేట్ చేశాను కదా, ఆ తాతయ్య ఫేస్లో నాకు ఆ చిరునవ్వు కనిపించింది. ఎందుకో తెలీదు, నిజం చెబుతున్నా, నాకు చాలా నచ్చింది ఆ స్మైల్. ప్యూర్ స్మైల్ అంటారు కదా, అది. సో నా చేతనైనంత ఇంకొంతమందిని అలా స్మైల్ తెప్పిస్తే ఎలా ఉంటుంది అని అనిపించింది. సో నేను ఈరోజు ఫుడ్ డొనేషన్ అనేది చేశాను. ఎలా జరిగింది అనేది మీకు వీడియో చూపిస్తాను, చూసేయండి. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగరా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగరా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా. సిరాలు లక్ష వంపదా, చిరాక్షరాలు రాయదా. నిసీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా. నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. సో ఫ్రెండ్స్, చూసారు కదా వీడియో. నిజం చెప్తున్నా, నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. అసలు మాటలు రావట్లేదు. వాళ్ళు ఫుడ్ తీసుకునేటప్పుడు ఒక చిన్న స్మైల్ ఉంది కదా, అదైతే అల్టిమేట్. నిజంగా చాలా ఖర్చు పెడతాం మనం డైలీ, కానీ ఇలాంటి వాళ్ళకి మనం ఎంత ఇచ్చామని ఏమి ఇచ్చామని అనేది కాదు, ఆ రోజు వాళ్ళు తిన్నారు అనేది వాళ్ళకి ఇంపార్టెంట్ ఏమో. మేబీ నా ఫుడ్ డొనేషన్ అయితే ఇలా కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. నాకున్నంతలోనే నేను ఇచ్చుకున్నాను, ఉన్నంతలోనే వాళ్ళు కడుపు నింపాను. నేను కూడా చాలా హ్యాపీ ఉన్నాను అసలు నిజంగా. నా సైడ్ నుంచి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటి అని అంటే, ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. నేను ఇది ఒక్క దాంట్లోనే ఆగాలి అని అనుకోవట్లేదు, ఇంకా కొంతమందికి హెల్ప్ చేయాలని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ ఉంటేనే అది నా వల్ల అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. కామెంట్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ ఆల్.